ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయంలో భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. గుంటూరు నగరానికి చెందిన రాంబాబు కుటుంబ సమేతంగా తిరుపతమ్మ ఆలయానికి వచ్చి కొబ్బరికాయ కావాలన్నారు. అప్పటికే కవర్లో పెట్టిన కొబ్బరికాయని చేతిలో పెట్టి 70 రూపాయలు అడిగారు. అంతెందుకని ప్రశ్నించగా పూజ సామాగ్రి జాకెట్ ముక్క పెట్టాం అని సమాధానం చెప్పారు. అవేమీ లేకుండా కొబ్బరికాయ ఒక్కటే ఇవ్వండి అని రాంబాబు అడిగితే అలా కుదరదని సమాధానం చెప్పారు. అన్నీ కలిపి తీసుకోవాల్సిందని చెప్పడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. పక్కనే కుటుంబ సభ్యులు ప్రశాంతంగా అమ్మవారి దర్శనానికి వెళ్తున్న సమయంలో గొడవ ఎందుకని వారించి 2 కొబ్బరికాయలకు 140 రూపాయలు ఇచ్చి వెళ్లారు. ఇది గుంటూరుకు చెందిన ఒక రాంబాబు సమస్య కాదు. నిత్యం ఆలయానికి వస్తున్న వేలాది మంది భక్తులు ఇలా అధిక ధరలతో దోపిడీకి గురవుతున్నారు. ఆలయం వద్ద జరుగుతున్న తంతు అధికారులకు తెలిసినా తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. ఒక్కో టెంకాయ 40 రూపాయలు, పూజ సామాగ్రి అంటే అగరబత్తీలు, గాజులు, పసుపు కుంకుమతో కలిపి 50 రూపాయలకు విక్రయించాలి. ఒక్కొక్కాయ కనీసం 30 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఉండాలి. భక్తులు విడిగా టెంకాయ అడిగితే కాయ 40 రూపాయలకు విక్రయించాలనేది దేవస్థానం నిబంధనలో స్పష్టంగా ఉన్నా అవేమీ అమలుకు నోచుకోవడం లేదు. టెంకాయల విక్రయాలకు వేలంపాట నిర్వహించినప్పుడే నిబంధనలు పొందుపరిచారు. ధరల పట్టికను ఆలయ ప్రాంగణంలో ప్రతి దుకాణంలో ఏర్పాటు చేశారు. అదనంగా పలు చోట్ల బోర్డులు రాయించారు. అయినా భక్తులను బురుడి కొట్టిస్తూ అదనపు ధరలు ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. టెంకాయతో పాటు భక్తులు అంటడుగుతున్న పూజ సామాగ్రి పసుపు, కుంకుమ, ఊదీ పుల్లలు, గాజులు, పూలు, జాకెట్ ముక్క పూర్తిగా రీసైక్లింగ్ జరుగుతున్నాయి. భక్తులు టెంకాయతో ఆలయంలోకి ప్రవేశించగానే అంతరాలయం బయట ఉన్న సిబ్బంది వాటిని తీసుకుని పక్కనే ఉన్న సంచిలో వేసుకుంటారు. సంచి నిండగానే తీసుకొచ్చి దుకాణాలకు ఇస్తూ ఉంటారు. దీనిపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.